Next question, alternative signs for R. Next lesson, alternative sign for R and H. Alternative sign for R and H అంటే alternate అంటే ప్రత్యామ్నాయం అని అర్థం. అంతే కదా. సైన్ అంటే గుర్తు అని. ఆర్ అండ్ హెచ్ అంటే ఆర్కి ఎస్కి హెచ్కి ఈ రెండింటికి. అంటే ఇప్పుడు ఆర్ మనం ఎన్ని నేర్చుకున్నాం ఐడియా ఉందా? కాన్సనెంట్స్ నేర్చుకునేటప్పుడు ఆర్ని నేర్చుకున్నాం. ఎన్ని నేర్చుకున్నాం? 2 నేర్చుకున్నాం కదా. 2 టైప్స్ ఆఫ్ సైన్స్ నేర్చుకున్నాం. అంటే 2 రకాల గుర్తులు నేర్చుకున్నాం. ఒకటి డౌన్వర్డ్ ఆర్, రెండోది రే అప్వర్డ్ ఆర్ అని 2 నేర్చుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనకి ఓ డౌట్ రావాలి, డౌన్వర్డ్ ఆర్ ఇప్పుడు రాయాలి, అప్వర్డ్ ఆర్ ఇప్పుడు రాయాలి అనేటువంటిది డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఇవి ప్రొనౌన్స్ చేయడంలోనే ఉంది ఆర్ అని, దాన్ని రే అని అంటాం. అంతే కదా. డౌన్వర్డ్ ఆర్ని ఆర్ అని, అప్వర్డ్ ఆర్ని రే అని పలుకుతాం. యాక్చువల్గా ఆన్సర్ అందులోనే ఉంది, కాకపోతే ఏంటంటే ఇనీషియల్గా మనం దాన్ని అర్థం చేసుకోలేము. ఓకే. అలాగే హెచ్లు కూడా 2 నేర్చుకున్నాం మనం, అవునా. అప్వర్డ్ హెచ్ అని, డౌన్వర్డ్ హెచ్ అని 2 నేర్చుకున్నాం. అప్వర్డ్ హెచ్ని హెచ్ అని పలుకుతాం, డౌన్వర్డ్ హెచ్ని హే అనే ధ్వనిలో పలకమని ఆల్రెడీ కాన్సనెంట్స్ నేర్పేటప్పుడే తెలియజేస్తాం కదా. ఇప్పుడు మనకి ఇందులో కావాల్సింది ఏమిటి అంటే, ఇది ఒకటికొకటి ప్రత్యామ్నాయం అని. ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయం అనుకున్నాం కదా, దీనికి అది లేకపోతే దానికి ఇది అని, దాని అర్థం అదే కదా. అయితే ఇక్కడ ఏది ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 ఇచ్చామంటే ఏది అనే కదా అర్థం, అది ఏది ఎక్కడ రాయాలనేటువంటి తెలుసుకోవడం గురించి అనే కదా అర్థం. మొట్టమొదటిగా డౌన్వర్డ్ ఆర్ని కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే ముందు ఆర్ని కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే ఆర్ని డౌన్వర్డ్ ఆర్ రాయాలా రే రాయాలా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా మనం దానికి కొన్ని నియమాలను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతిదానికి నియమాలు అనేటువంటి ఉంటాయి. ప్రతిదీ కాన్సనెంట్కి లైఫ్ ఉన్నా లేకపోయినా నియమాలు అనేటువంటి ఉంటాయి. దాని ప్రకారం నడిస్తేనే అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. అలాగే దీనికి కూడా కొన్ని నియమాల్ని మనకి తయారు చేసి పెట్టాడు మన రైటర్ పిట్మెన్ గారు. అందులో ఈ ఆర్ విషయాన్ని దగ్గరికి వచ్చినట్లయితే మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏమని తెలియజేస్తాడంటే, మనకి డౌన్వర్డ్ ఆర్ని ఎలా రాయాలో వివరిస్తాడు. అంటే డౌన్వర్డ్ ఆర్ని ఎలా రాయాలో మనకి వివరణ ఇస్తున్నాడు. ఎలా రాయమంటున్నాడు? ఇంగ్లీష్లో పదాలు అనేటువంటి వాటిని పరిశీలించినట్లయితే ఆర్తో ప్రారంభమయ్యే పదాలు ఉంటాయి. అంతే కదా. ఆర్తో ప్రారంభమయ్యే పదాలు అనేకాని కోకొలలో ఉంటాయి. ఇలా ఆర్తో ప్రారంభమయ్యే పదానికి ఇనీషియల్గా కనుకను, అంటే ప్రారంభంలో కనుకను వొవెల్ సౌండ్ వచ్చినట్లయితే, అంటే ఇనీషియల్ ఆర్కి ప్రిసీడింగ్లో వొవెల్ సౌండ్ ఉన్నట్లయితే అప్పుడు డౌన్వర్డ్ ఆర్నే రాయాలి అని తెలియజేస్తారు. అంటే ఆర్తో పదం ప్రారంభమయ్యి ముందుగా అచ్చుండి ఉండాలి, ఉన్నట్లయితే దాన్ని ఆ ఆర్ని డౌన్వర్డ్ ఆర్ రాయాలి. పదం ఆర్తో ప్రారంభం అవ్వాలి, ఇనీషియల్గా ఓవెల్ సౌండ్ ఉండాలి. ఓవెల్ సౌండ్, ఇప్పుడు ఓవెల్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు, మనకి సౌండే ముఖ్యం. ఎందుకని? మనం కంప్లీట్గా సౌండ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అని మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇనీషియల్ సౌండే మనకు ముఖ్యం. ఇక్కడ ఆర్ అని పలికినప్పుడే డౌన్వర్డ్ ఆర్ రాస్తాం మనం. ఇప్పుడు ఉత్తి ఆర్ రాయమన్నాం మిమ్మల్ని అంటే వెంటనే డౌన్వర్డ్ ఆర్రే రాస్తాం. ఎందుకని? అక్కడ ఓవెల్ సౌండ్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంది, అందులో ఉంది కాబట్టి డౌన్వర్డ్ ఆర్ రాస్తాం కదా. అదే రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇనీషియల్ ఆర్కి ఇనీషియల్గా కనుక ఓవెల్ ప్రిసీడ్ అయినట్లయితే డౌన్వర్డ్ ఆర్ రాయాలి అనేటువంటిది నియమం. ఎగ్జాంపుల్ చూస్తే ఎర్రే అని చూద్దాం. సపోజ్ ఆర్తో ప్రారంభమైంది పదం, ఇనీషియల్గా ఓవెల్ వచ్చింది కదా, కాబట్టి డౌన్వర్డ్ ఆర్ రాయాలని అర్థం. అక్కడ ఎబోధులేలో రాయాలి. ఏం చేద్దంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ సౌండ్. ఓర్ ఆర్, ఇక్కడ అనేటువంటిది ఆర్ అనేటువంటిది కాన్సనెంట్ ఆర్ ఉంది, ముందు ఓ అనే ఓవెల్ వచ్చింది, డౌన్వర్డ్ ఆర్. అలాగే యారో, ఇగో ఇనీషియల్ ఆర్ ఓవెల్ వచ్చింది. ఈ రకంగా మనం రాయడం జరుగుతుంది. అయితే వెంటనే ఇంకో అనుమానం రావాలి మనకి. ఇక్కడ ఇనీషియల్ ఆర్కి
ఇనీషియల్గా ఓవెల్ ప్రిసీడ్ అయితే డౌన్వర్డ్ ఆర్ రాయమన్నాం. ఒకవేళ ఓవెల్ ప్రిసీడ్ కాకపోతే రే రాయమని అర్థం. అంతే కదా మరి. ఒకవేళ కనుకను ఓవెల్ ప్రిసీడ్ కాకపోయినట్లయితే రే రాయమనే అర్థం. సపోజ్ రేజ్ ఆర్ఏజీ, ఇనీషియల్ ఆర్ వచ్చింది, ఓవెల్ లేదు కాబట్టి రేజ్ ఇలా ఈ రకంగా రాస్తాం. ఏం అలాగే నెక్స్ట్ మరొక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇది ఇనీషియల్ ఆర్ గురించి నేర్చుకున్నాం. మరి ఫైనల్ ఆర్ గురించి నేర్చుకోవాల్సి ఉంది. అంటే పదాలకి చివరిని ఆర్ వచ్చేటువంటివి కూడా ఉంటాయి. పదానికి చివరిని ఆర్తో ఎండ్ అయ్యే ఉంటాయి కదా, బోల్డ్ అని ఉంటాయి. ఇనీషియల్ ఆర్తో ప్రారంభమయ్యే పదాలు ఎన్ని ఉంటాయో ఆర్తో ఎండ్ అయ్యే పదాలు కూడా అన్ని ఉండొచ్చు కదా మరి. అలా ఫైనల్గా ఉండేటువంటి ఆర్కి ఓవెల్ ఫాలో అయినట్లయితే, అంటే ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫైనల్గా వచ్చినట్లయితే అప్పుడు రే రాయాలి. ఫైనల్ ఆర్కి ఫైనల్గా ఓవెల్ సౌండ్ వచ్చినట్లయితే రే రాయమంటున్నాడు. ఇక్కడ దానికి ఇనీషియల్గా ఆర్ ఉందో లేదో, ప్రిసీడ్ అయిందో లేదో చూసాం. ఇప్పుడు ఫైనల్ ఆర్కి ఫాలో అయిందో లేదో చూడాలి. ఫైనల్ ఆర్కి ఓవెల్ కనుక ఫాలో అయినట్లయితే రే రాయాలి. అదే ఇనీషియల్ ఆర్కి ఓవెల్ ప్రిసీడ్ అయితే డౌన్వర్డ్ ఆర్ రాసాం. ఒకవేళ ఇనీషియల్ ఆర్కి ఓవెల్ ప్రిసీడ్ కాకపోతే రే రాసాం. ఇక్కడ ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో అయితే రే రాస్తాం, ఫాలో కాకపోతే డౌన్వర్డ్ ఆర్ రాస్తాం. అది అక్కడ గమనించాల్సి. ఏం ఫైనల్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్యారీ, ఫైనల్గా ఆర్ వచ్చింది, ఈ అని ఓవెల్ ఫాలో అయింది కాబట్టి ఏం రాయాలన్నమాట, రే రాయాలి. ఒకవేళ ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో కాకపోతే ఏం రాయమన్నాం, డౌన్వర్డ్ ఆర్ రాయమన్నాం. అంటే ప్యార్, ఇది ప్యారీ, ఇది ప్యార్ అంటే పి డౌన్వర్డ్ ఆర్ రాస్తాం. ఎందుకని ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో అవ్వలేదు కాబట్టి. అలాగే ప్యారీ అన్నప్పుడు టీ రే, ఎందుకని రే రాసాం, ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో అయింది, ట్యారీ ఈ అనే ఓవెల్ ఫాలో అయింది. అదే సపోజ్ ట్యార్ అని వచ్చింది, టీ డౌన్వర్డ్ ఆర్ రాయాలి. డౌన్వర్డ్ ఆర్ ఎందుకు రాస్తామని అడిగితే రీజన్ చెప్పాలి. డౌన్వర్డ్ ఆర్ ఎందుకు రాయాలి, ఓవెల్ ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫైనల్గా ఫాలో అవ్వలేదు కాబట్టి డౌన్వర్డ్ ఆర్ రాసాం. ఇక్కడ ఫాలో అయ్యింది, క్యారీ ఏ ఆర్ రాయాలి, ఫైనల్గా రే రాయాలా డౌన్వర్డ్ ఆర్ రాయాలా, రే రాయాలి. అదిగో రే రాశాం, క్యారీ. అదే క్యార్ ఏ ఆర్ రాయాలి, డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఎందుకని ఫాలో అవ్వలేదు కాబట్టి. అది ఇక్కడ గమనించాల్సి. అది దీనికి సంబంధించి. అంటే ఆర్ గురించి ఏం తెలియజేస్తున్నాడు, 2 ఆర్లు నేర్చుకున్నాం మనం, డౌన్వర్డ్ ఆరు అప్పుడు రే అనేటువంటి 2 ఆర్లు నేర్చుకున్నాం. ఏమి డౌన్వర్డ్ ఆర్ని ఎప్పుడు రాయమన్నాడు, ఇనీషియల్ ఆర్కి ఓవెల్ ప్రిసీడ్ అయినట్టయితే డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఏమి ఒకవేళ ఇనీషియల్ ఆర్కి ఓవెల్ ప్రిసీడ్ కాకపోతే రే రాయాలి. అలాగే ఫైనల్ ఆర్ దగ్గరికి వచ్చినట్లయితే ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో అయితే రే రాయాలి, ఫాలో కాకపోతే డౌన్వర్డ్ ఆర్ రాయాలి, డౌన్వర్డ్ ఆర్ రాయాలి. అది గమనించాల్సి. అది దీనికి. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జంప్షన్ ప్రిన్సిపల్ కూడా ఉంది. ఆ ఎగ్జంప్షన్ ప్రిన్సిపల్ కనుక ఆలోచించినట్లయితే ఏంటంటే, ఎమ్ ముందు వచ్చేటువంటి ఆర్ని, ఎమ్ ముందు, ఎమ్ అనే కాన్సనెంట్కి ముందు ఆర్ ఉన్నట్లయితే ఈ రూల్స్ ఏం వర్తించు. అంటే ఓవెల్ ప్రిసీడ్ అంటే ఇనీషియల్ ఆర్కి ఓవెల్ ప్రిసీడ్ అయినట్లయితే డౌన్వర్డ్ ఆర్ రాయమన్నాం. కాకపోతే ఇక్కడ ఎమ్ కనుకను ఉన్నట్లయితే, ఆర్ వెంటనే ఎమ్ ఉన్నట్లయితే ఏమి ఓవెల్ ప్రిసీడ్ అయినా ప్రిసీడ్ కాకపోయినా డౌన్వర్డ్ ఆర్నే రాయాలి. ఎమ్ ముందు రాసి ఆర్ని ఎప్పుడూ డౌన్వర్డ్ ఆరే రాయవలెను. అక్కడ ఓవెల్ వచ్చింది లేదు అనేటువంటిది సంబంధం లేదు ఇంకా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యారమ్ అన్నప్పుడు ఇనీషియల్ ఆర్ వచ్చింది, ఓవెల్ ప్రిసీడ్ అయింది. యాక్చువల్గా రూల్ ప్రకారం ఏ ఆర్ రాయాలి, ఇక్కడ డౌన్వర్డ్ ఆర్ రాయాలి, డౌన్వర్డ్ ఆర్ రాయాలి. కానీ ఆర్ వెంటనే ఎమ్ ఉంది కాబట్టి డౌన్వర్డ్ ఆర్ రాస్తాం. ఓవెల్ ఇక్కడ ప్రిసీడ్ అయింది లేకపోయినప్పటికీ డౌన్వర్డ్ ఆర్నే రాస్తాం. సపోజ్ రూమ్, ఇక్కడ ఇనీషియల్గా ఆర్ వచ్చింది, యారమ్ అన్నప్పుడు ఇక్కడ ఆర్ ఉంది, ఇనీషియల్గా ఓవెల్ ఉంది, డౌన్వర్డ్ ఆర్ రాసాం అనుకుందాం కాసేపు. ఇక్కడ ఇనీషియల్గా ఆర్ వచ్చింది, యాక్చువల్గా ఈ ఆర్ని ఏ ఆర్ రాయాలి, ఇది రే రాయాలి. కారణం ఏంటి, ముందుగా ఓవెల్ లేదు కాబట్టి. కానీ ఆర్ వెంటనే ఎమ్ ఉంది కాబట్టి
డౌన్వర్డ్ ఆర్నే రాయమని ఇక్కడ తెలియజేయడం. అంటే ఎమ్ ముందు రే రాయడం సాధ్యం కాదు అని దీని భావం. ఆర్ తర్వాత ఇనీషియల్ ఆర్కి రే రాస్తే ఎమ్ని దానికి జాయిన్ చేయలేం, ఎందుకని అన్ఈక్వల్ జాయినింగ్ అవుతుంది అది, అందుకని రాయలేం. కాబట్టి ఎమ్ ముందు వచ్చే ఆర్ని పొగలు ప్రిసీడ్ అయినా ప్రిసీడ్ కాకపోయినా డౌన్వర్డ్ ఆర్నే రాయాలి. అది ఇక్కడ గమనించాలి. అదొక్కటి ఎగ్జంప్షన్, మిగిలినవన్నీ మామూలుగానే ఉంటాయి. అది ఆర్. అర్థమైంది కదా. ఇనీషియల్ ఆర్కి ఓవల్ ప్రిసీడ్ అయిందో లేదో చూడాలి. ఓవల్ ప్రిసీడ్ అయితే డౌన్వర్డ్ ఆర్, ఒకవేళ ప్రిసీడ్ కాకపోతే రే తీసేయండి, అక్కడికి ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఫైనల్ ఆర్, ఫైనల్ ఆర్కి ఓవల్ ఫాలో అయితే రే, ఫాలో కాకపోతే డౌన్వర్డ్ ఆర్. అది గమనించాల్సి. ఎమ్ ముందు వచ్చేటువంటి ఆర్కి ఈ రూల్స్ ఏం వర్తించవు. ఎమ్ ముందు వచ్చే ఆర్ని ఎప్పుడూ డౌన్వర్డ్ ఆరే రాయాలి, ఓవల్ ప్రిసీడ్ అయినా కాకపోయినా డౌన్వర్డ్ ఆర్నే రాయాల్సి ఉంటుంది. అది ఆర్కి సంబంధించి. పోతే నెక్స్ట్ హెచ్. ఎమ్ ఆర్ గురించి చూసాం ఇప్పుడు, హెచ్ గురించి చూడమంటున్నాడు. ఇవి కూడా 2 హెచ్లు ఉన్నాయి, అపోర్డ్ హెచ్, డౌన్వర్డ్ హెచ్ కదా. మెజారిటీ కేసుల్లో అపోర్డ్ హెచ్నే రాస్తాం, అన్ని పదాల్లోనూ అపోర్డ్ హెచ్ రాస్తాం. సపోజ్ హ్యాపీ, హబ్, హేజ్, ఈ రకంగా అన్ని మెజారిటీ కేసుల్లో అపోర్డ్ హెచ్నే రాస్తాం. దీని గురించి విడిగా తెలుసుకోవాల్సిన పని లేదు, ఇంకేతను చాలా వాటి అన్నింటికి కూడా అపోర్డ్ హెచ్నే రాస్తాం. ఇకపోతే తెలుసుకోవాల్సింది ఏమిటంటే డౌన్వర్డ్ హెచ్ని ఎక్కడ వాడాలి అని తెలుసుకుంటే సరిపోతుంది. డౌన్వర్డ్ హెచ్ని ఎక్కడ రాయాలి అని తెలుసుకుంటే సరిపోతుంది. అంటే డౌన్వర్డ్ హెచ్ని రాసేటువంటి పదాలు మినహాయించి మిగిలిన అన్ని పదాలని అపోర్డ్ హెచ్ రాస్తాం. కాబట్టి ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. డౌన్వర్డ్ హెచ్ని ఎక్కడ వాడమంటాడంటే హెచ్ వెంటనే కే, గే, ఎం, ఎన్, ఇంగ్ వీటి ముందు, అంటే హారిజాంటల్ స్ట్రోక్స్కి ముందు ఎప్పుడు డౌన్వర్డ్ హెచ్నే వ్రాయమంటాడు. హారిజాంటల్ కాన్సనెంట్స్ అయినటువంటి కే, గే, ఎం, ఎన్, ఇంగ్ వీటి ముందు వచ్చేటువంటి హెచ్ని ఎప్పుడు డౌన్వర్డ్ హెచ్నే వ్రాయమంటాడు. అలాగే సపోజ్ హేక్, కే ముందు వచ్చింది, ఎంఎన్నింగ్లు అక్కర్లేదు, అప్పుడే అక్కర్లేదు. కేగేల ముందు వచ్చేటువంటి హెచ్ని డౌన్వర్డ్ హెచ్నే వ్రాయమంటాడు. ఇది ఇంకా అడ్వాన్స్డ్, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లెసన్ వరకు కేగేల ముందు వచ్చేటువంటి హెచ్ని ఎప్పుడు డౌన్వర్డ్ హెచ్ఏ రాయమంటాడు. హేగ్, హెచ్ఏఐ. అలాగే ఇంకొకసారి ఎక్కడ రాయమంటాడంటే హెచ్ ఎలోన్గా పలిగేటువంటి పదాల్లో, ఎలోన్ అంటే హెచ్ ఒక్కటే, ఆ పదంలో హెచ్ ఒక్కటే ఉన్నట్లయితే అప్పుడు కూడా డౌన్వర్డ్ హెచ్నే రాయాలి. హే, డౌన్వర్డ్, ఎందుకంటే ఇక్కడ హెచ్ ఒక్కటే వచ్చింది కాబట్టి ఈ రకంగా రాయడం. అంటే 2 ప్రిన్సిపల్స్. హెచ్ వెంటనే కేగేలు ఉన్నట్లయితే డౌన్వర్డ్ హెచ్ని రాయాలి. అలాగే హెచ్ ఎలోన్గా ఒక్కటే పదంలో కనుక ఒక్కటే పలికినట్లయితే అప్పుడు కూడా డౌన్వర్డ్ హెచ్ని రాయాలి. అంతే హెచ్కి సంబంధించి. మిగిలిన అన్ని చోట్ల కూడా అపోర్డ్ హెచ్నే మనం ఉపయోగిస్తాం. అయితే ఈ హెచ్ గురించి సుదీర్ఘమైనటువంటి లెసన్ మళ్ళీ వేరేగా ఉంటుంది. అక్కడ మిగిలినటువంటి వాటిల్లో ఎలా రాయాలి, దాని నియమాలు ఏమిటి అనేటువంటిది వేరేగా వస్తాయి. ఇక్కడి నుంచి ఆ పాఠం వరకు, అంటే హెచ్ గురించి పూర్తిగా మనకి తెలియజేసేంత వరకు కూడా నియమం ఏమిటంటే హెచ్ వెంటనే కేగేలు వచ్చినప్పుడు, హెచ్ ఎలోన్గా పలికినప్పుడు డౌన్వర్డ్ హెచ్ని రాయాలి అని మనం ఇక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. అది దీనికి సంబంధించి. ఓకేనా. 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. డౌన్వర్డ్ ఆర్ గురించి తెలుసుకున్నాం. ఇనీషియల్గా డౌన్వర్డ్ ఆర్ని ఎప్పుడు రాయాలి, ఇనీషియల్ ఆర్కి ఓవెల్ ప్రిసీడ్ అయితే డౌన్వర్డ్ ఆర్ రాయాలి, ప్రిసీడ్ కాకపోతే రే రాయాలి. అలాగే ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో అయితే రే రాయాలి, ఫాలో కాకపోతే డౌన్వర్డ్ ఆర్ రాయాలి. తర్వాత నెక్స్ట్ ఎమ్ ముందు వచ్చేటువంటి ఆర్ని ఎప్పుడూ డౌన్వర్డ్ ఆరే రాయాలి. అది ఆర్కి సంబంధించి. హెచ్ దగ్గరికి వచ్చినట్లయితే మెజారిటీ కేసుల్లో అపోర్డ్ హెచ్నే వాడతాం, అపోర్డ్ హెచ్నే వాడతాము. డౌన్వర్డ్ హెచ్ని కేవలం హెచ్ వెంటనే కేగేలు వచ్చినప్పుడు, ఎలోన్గా ఉన్నప్పుడు మాత్రం డౌన్వర్డ్ హెచ్ అని ఈ పాఠంలో మన రైటర్ గారు మనకు తెలియజేస్తారు. ఓకేనా. ఒకసారి మనం చేయాల్సిన పని ఏమిటంటే ఇప్పుడు ఒకసారి లెసన్ చదువుకుని లెసన్లో ఉన్న పదాలను రాసి తర్వాత ఇందులో ఈ ఎక్సర్సైజ్లో
3 లైన్స్ రేపు ఆన్సర్ చేసుకుంటాం. సార్ చూసుకుంటూ లెసన్లో ఉన్న పదాలు రాయాలి, ఎక్సర్సైజ్లో 3 లైన్స్. రేపు 3 పేజీకి ఓకే, అది విషయం.